హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నా. సో డిఎస్సి ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవుతున్నారు, ఎలా రాస్తున్నారు? అందరూ బాగానే రాస్తున్నారు అనుకుంటున్నా. ఇకపోతే డిఎస్సి అభ్యర్థులకైతే ఒక గుడ్ న్యూస్, ఒక శుభవార్త, నిజంగా ఇది శుభవార్త అనుకోవచ్చు, రావడం జరిగిందనమాట. అదేంటో ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే చెప్తానండి. ఖచ్చితంగా మీరు వీడియో ఎండ్ వరకు చూసేకైతే ట్రై చేయండి. ఇకపోతే వీడియో స్టార్ట్ చేసే ముందు డిఎస్సికి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నారు ఒక్కసారి అయితే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, తెలుసుకోవాలనుకుంటున్నాను. సో ఇక మనమే మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. డిఎస్సికి సంబంధించి చూసుకున్నట్లయితే సో మనకు ఏపీ మంత్రి లోకేష్ నుంచి చూసుకున్నట్లయితే ఒక గుడ్ న్యూస్ అనేది రావడం జరిగిందనమాట. సో చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా చూసుకున్నట్లయితే ఇకపై ఏటా డిఎస్సి అంటే ప్రతి సంవత్సరము డిఎస్సి ఎగ్జామ్ అనేది నిర్వహిస్తాం. సో అభ్యర్థులందరికీ గుడ్ న్యూస్ అని అయితే మనకు ఒక న్యూస్ అనేది రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఇదైతే మనకు అఫీషియల్గానే రిలీజ్ అయితే చేశారు. ఇకపోతే కాగా మనకు ఆల్రెడీ మెగా డిఎస్సి అనేది పెట్టారు కదా. సో 16,347 పోస్టులకు గాను చూసుకున్నట్లయితే ఇకపై చూసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం చూసుకున్నట్లయితే పెడతాం. ప్రతి సంవత్సరం డిఎస్సి ఎగ్జామ్ అనేది నిర్వహించడం అయితే జరుగుతుంది. డిఎస్సి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో సో నిరాశ పడనక్కర్లేదు. ఎన్నో సంవత్సరాల నుంచి అయితే చదువుతుంటారు కదా. సో ఎవ్వరూ కానీ నిరాశ పడనక్కర్లేదు. ప్రతి సంవత్సరం అయితే ఎగ్జామ్ అనేది పెడతాము. ఎవరైతే ఎలిజిబుల్గా ఉంటారో వాళ్ళందరూ కూడాను అప్లై చేసుకొని ఎగ్జామ్ అనేది అటెంప్ట్ చేసుకోవచ్చు అని అయితే మనకు సో హామీ కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇదైతే నిజంగా ఒక గుడ్ న్యూస్ అని అయితే చెప్పుకోవచ్చు. చాలామంది పెద్ద వాళ్ళు, అన్నలు, అక్కలు అందరూ కూడా ప్రిపేర్ అవుతున్నారు. సో ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరైతే కొట్టాలనుకుంటున్నా.